గురుభ్యో నమ. గత జన్మ కర్మల విశ్లేషణ మరియు 12వ ఇంటి ప్రాముఖ్యత. మనం గత జన్మ కర్మలను అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే వాటిపై మనకు ఎటువంటి నియంత్రణ ఉండదు. మనం ఈ భూమిపైకి వచ్చేప్పుడు మన కర్మల జాబితాతో రాము, కానీ మన జాతక చక్రం మన గత జన్మ తప్పులను ఖచ్చితంగా ప్రతిబింబిస్తుంది. గత జన్మ కర్మలను తెలుసుకోవడానికి 5 పద్ధతులు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది 12వ ఇల్లు. ఇది అత్యంత ప్రధానమైనది. 12వ ఇల్లు కర్మలనేది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 12వ ఇల్లు 9వ ఇంటి అంటే భాగ్యస్థానం యొక్క శేషము. ఇది భాగ్యము మరియు అభాగ్యం రెండింటికి నిలయం. మనం ప్రతిరోజు జీవించడానికి చేసే పోరాటాన్ని విష్ణువు పర్యవేక్షిస్తారు. రాశులను విష్ణువు, గ్రహాలను బ్రహ్మ, నక్షత్రాలను శివుడు సృష్టించారు. నిజకర్మలు 12వ ఇంట్లో గ్రహాలు ఉండడం మీ నిజకర్మలు సూచిస్తుంది. కర్మలు 2 రకాలుగా ఉంటాయి. వ్యక్తిగత కర్మలు, మీరు స్వయంగా చేసినవి. బలవంతపు కర్మలు, పరిస్థితుల ప్రభావంతో లేదా ఇతరుల వల్ల మీరు చేయవలసింది. ఉదాహరణకు అవినీతి అధికారి కింద పనిచేసే పోలీస్ ఇన్స్పెక్టర్. 12వ ఇంట్లో ఏ గ్రహం లేకపోతే గత జన్మలో మీరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు పనులు చేయలేదని అర్థం. ఇది చాలా శుభ పరిణామం. అదే 1 కంటే ఎక్కువ గ్రహాలు ఉంటే ఆ వ్యక్తికి తన కర్మలను పరిష్కరించడానికి చాలా సమయం పడుతుంది. బలవంతపు దానం మరియు విభజన చక్రాలు అంటే డివిజనల్ చార్ట్స్ అని. 6వ ఇల్లు వర్సెస్ 12వ ఇల్లు. 6వ ఇల్లు మీరు స్వచ్ఛందంగా దానం చేస్తే 12వ ఇల్లు మీరు తప్పనిసరిగా లేదా బలవంతంగా దానం చేయాల్సిన దానాన్ని సూచిస్తుంది. మీ జాతక చక్రంలో ఏ గ్రహం 12వ ఇంట్లో ఉందో ఆ గ్రహానికి సంబంధించిన దానం చేయడం వల్ల మీ క్లిష్ట పరిస్థితులకు ఉపశమనం లభిస్తుంది. డివిజనల్ చార్ట్స్ మరియు పరిహారాలు. ఈ బలవంతపు దాన సూత్రం అన్ని విభజన చక్రాలకు వర్తిస్తుంది. D10 దశాంశ చక్రం. ఉద్యోగంలో సమస్యలు ఉంటే D10 చక్రంలో 12వ ఇంటి గ్రహాన్ని చూసి పరిహారం చేయాలి. 40 రోజుల్లో మార్పు వస్తుంది. నవాంశ D9. వివాహ సమయంలో వివాహ జీవితంలో ఇబ్బందులు ఉంటే D9 చక్రంలో 12వ ఇంటి గ్రహానికి దానం చేయాలి. D7 సప్తాంశ. పిల్లల సమస్యలు ఉంటే D7లోని 12వ ఇంటిని గమనించి దాన ధర్మాలు చేయాలి. D16 వాహనాలు మాటిమాటికి పాడవుతుంటే D16లోని 12వ ఇంటి పరిహారం చేయాలి. గ్రహాల వారీగా దానాలు. సూర్యుడు బెల్లం మందులు, చంద్రుడు నీరు పాలు, కుజుడు నెయ్యి ఆలయంలో తీపి పదార్థాలు, బుధుడు చిన్నపిల్లలకు సహాయం హిజ్రాలకు దానం, గురువు విద్యా పుస్తకాలు తీపి పదార్థాలు, శుక్రుడు పెరుగు చిన్నపిల్లలకు బహుమతులు వివాహానికి సహాయం, శని పేదలకు అట్టడు వర్గాలకు సహాయం, రాహు కంటి ఆసుపత్రికి నల్ల కళ్ళద్దాల దానం, కేతు కుక్కలకు ఆహారం వేయడం. సూర్యుడు 12వ ఇంట్లో సూర్యుడు 12వ ఇంట్లో ఉండడం వల్ల ఇతరుల వల్ల దుఃఖం కలుగుతుంది. ఇది ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా మధ్య వయసు నుండి తర్వాత ఆరోగ్యం క్షీణిస్తుంది. తండ్రి లేదా కుమారునితో కర్మ బంధం ఉంటుంది. కుమారుడి వల్ల ఇబ్బందులు లేదా ఎడబాటు ఉండవచ్చు. పరిహారం: కనీసం 5 లక్షల గాయత్రి మంత్ర జపం 2 ఏళ్లలో చేయాలి. గోశాలకు బెల్లం దానం. తండ్రి సమానమని గౌరవించాలి. చంద్రుడు 12వ ఇంట్లో ఉంటే విరుద్ధ లింగ వ్యక్తులతో అంటే ముఖ్యంగా పురుషులైతే స్త్రీలతో వ్యవహరించడంలో సమస్యలు వస్తాయి. తల్లి కుమార్తె లేదా అక్కతో పెండింగ్ కర్మలు ఉంటాయి. ఇది విపరీతమైన భయం మరియు ఆందోళన కలిగిస్తుంది. అత్తగారితో సంబంధాలు సరిగ్గా ఉండకపోవచ్చు. పరిహారం: పూర్ణిమ ఉపవాసం ఫాస్టింగ్. పూర్ణిమ రోజు ఫాస్టింగ్ చేయాలి. పరిస్థితులకు అతిగా స్పందించకుండా ఉండడం, ఇతరులకు నిస్వార్థంగా సేవ చేయడం. కుజుడు మార్స్. గత జన్మలో మీరు ఆధిపత్య స్వభావం కలిగి కోపిష్టిగా ఉండేవారని సూచిస్తుంది. ఈ జన్మలో మీరు ఆవేశపరులను ఎదుర్కోవాల్సి రావచ్చు. ప్రమాదాలు లేదా గాయాలయ్యే అవకాశం ఉంది. సోదరులతో సమస్యలు ఉండవచ్చు. పరిహారం: హనుమాన్ చాలీసా మరియు హనుమాన్ బాగు పఠించడం వల్ల సాయంత్రం వేళ ఆవ నూనె దీపం వెలిగించడం మంచిది. బుధుడు గత జన్మలో కమ్యూనికేషన్ తప్పుగా ఉండడం, అబద్ధాలు చెప్పడం లేదా పుకార్లు వ్యాపింపజేయడం వంటి పనులు చేసే ఉండొచ్చు. ఈ జన్మలో మీరు ఇతరుల అబద్ధాలకు గురవుతారు. వాటి వల్ల మీరు బాధపడతారు. ప్రజలపై మీరుపై అనవసరంగా నిందలు వేస్తారు. పరిహారం: విష్ణు సహస్రనామం పారాయణం 2-3 సార్లు చేయండి రోజుకు. అబద్ధాలు చెప్పడం మానుకోవాలి. తన గత జన్మలో మీరు గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను నిర్లక్ష్యం చేశారని సూచిస్తుంది. ఈ జన్మలో మీరు ఆధ్యాత్మికంగా మారి జ్ఞానాన్ని పంచడం ద్వారా మోక్షాన్ని దగ్గరవ్వచ్చు. పరిహారం: రుద్రయామాల తంత్రం నుండి శివ సహస్రనామం పారాయణం, గురువులను గౌరవించడం చేయాలి. శుక్రుడు గత జన్మలో స్త్రీలకు సంబంధించిన కర్మలు లేదా రహస్య సంబంధాలు
కలిగి ఉండవచ్చు. వివాహేతర సంబంధాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు భక్తికి చిహ్నం కాబట్టి దీనిని ఆధ్యాత్మికం వైపు మళ్లించాలి. పరిహారం: లలిత సహస్రనామ పారాయణము, వివాహ భాగస్వామ్యం నమ్మకంగా ఉండడం, అది అధిక వాంఛను తగ్గించుకోవడానికి వ్యాయామం లేదా యోగా చేయడం. శని 12 ఉండడం అంత మంచిది కాదు. గత జన్మలో ఇతరులకు దుఃఖానికి మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమై ఉంటారు. ఈ జన్మలో మీరు కోర్టు కేసు లేదా బందీలుగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. పాదాల నొప్పులతో లేదా ఎముకలకు సమస్యలు రావచ్చు. పరిహారం: ఇతరుల సంతోషానికి కారణం కావడం, మహాశివపురాణం చదవడం, పెద్దల గురించి చెడుగా మాట్లాడకపోవడం. రాహు: ఇది తరచుగా అనారోగ్య సమస్యలను, ఒంటరితనాన్ని క్రియేట్ చేస్తుంది. సమాజంలో మిమ్మల్ని వెలివేసినట్లు మీరు భావిస్తారు. వితంతువులు లేదా విడాకులు తీసుకున్న వారి పట్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. విజయం సాధించాలంటే జన్మస్థలం నుండి దూరంగా వెళ్ళాలి. పరిహారం: తల్లిని గౌరవించడం, దుర్గా కవచం మరియు దుర్గా సప్తశతి మొదటి అధ్యాయం పఠించడం. కేతు: గత జన్మలో విపరీతమైన భోగ విలాసాలు అనుభవించి ఉండవచ్చు. ఈ జన్మలో కేతు మిమ్మల్ని ఆ సుఖాలకు దూరం చేసి ఆధ్యాత్మికత వైపు నడిపిస్తారు. పరిహారం: స్నేహితు నుండి డబ్బులు తీసుకోవద్దు, అది శాపంగా మారుతుంది. కుక్కలకు ఆహారం వేయడం, గణపతి సాధన చేయడం చాలా ముఖ్యం. కర్మ విపాక సంహిత ముగింపు. కర్మ విపాక సంహిత శివపార్వతుల మధ్య జరిగిన సంభాషణ. ఈ సంహిత ఇది ప్రతి నక్షత్ర పాదం ఆధారంగా మనం తెచ్చుకునే శాపాలు మరియు కర్మలు వివరిస్తుంది. ఒక ఉదాహరణ: గత జన్మలో పక్షులను, జంతువులను చంపిన కర్మ వల్ల ఈ జన్మలో సంతాన ప్రాప్తి కలగకపోవచ్చు. ఇక్కడ జంతువులను చంపడం అంటే ఆశ్రితులు లేదా నోరు లేని వారిని హింసించడం అర్థం. మంత్రాల శక్తి. మన శరీరంలో మంత్రాలు కడుపులో నివసిస్తాయి. అందుకే ఎవరైనా జ్యోతిష్యుడు ఇతరుల సమస్యలు విన్నప్పుడు వారి కడుపు నొప్పి లేదా గ్యాస్ సమస్యలు రావచ్చు. ఇది ఎదుటి వారి ప్రతికూల శక్తిని గ్రహించడం వల్ల జరుగుతుంది. దీన్ని అధిగమించుకొని సాధన పెంచుకోవాలి. ముగింపు. 12వ ఇంట్లో కేవలం వ్యయస్థానం మాత్రమే కాదు, ఋషి నివాస స్థానం వంటిది. ప్రతి గ్రహం ఒక ఋషి వంశానికి అనుసంధానించబడినది. ఉదాహరణ: కేతు పులస్త ఋషికి అనుసంధానించబడింది. దాన ధర్మాలు మరియు నామస్మరణ చేయడం వల్ల 12వ ఇంటి ప్రతికూల కర్మ నుండి విముక్తి పొందవచ్చు. కలియుగంలో శివ మహాపురాణం తండ్రి వంటిది, భగవద్గీత తల్లి వంటిది. ఈ రెండింటిని అనుసరిస్తే జీవితం సుఖమయమవుతుంది. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.